and now we are going to listen to his dialogues on February 9th. Yes, please, Mani garu. మీ గురించి మాట్లాడదాం ఫస్ట్. అంటే పहले मुलाकात में तोहफा बनता है, తోఫా బంతా హై. అమ్మాయిని అత్తారింటికి పంపించే ముందు చివరి లాంఛనం సారే, సినిమాని థియేటర్కి పంపించే ముందు చివరి లాంఛనం సుమ గారి వ్యాఖ్యానం. కుబుల్ హై, థ్యాంక్ యూ. ఒక వ్యక్తి ఎదిగిన విధానం గురించి చెప్తా ఉంటే అది ఏదో వేటలా అనిపిస్తుంది. అంటే అతను పుట్టుకతోనే పులి. ఒక వ్యక్తి గురించి, అతని స్వభావం గురించి చెప్తుంటే ఏదో పొగిడినట్టు అనిపిస్తుంది. అంటే అతను పుట్టుకతోనే రాజు, అదే మాస్ మహారాజు. పరిశ్రమలోని ప్రయాణంలోని ఏ పోలిక లేని మూలిక రవితేజ గారు. అలాంటి అతనికి మాటలు రాసే అవకాశం రావడం అంటే కొత్త కొడవలికి కోతకు దిగినట్టే ఉంటుంది. ఇది ఒక దర్శకుడు ఛాయాగ్రాహకుడు ఇద్దరు ఒకరిలోనే ఉంటే ఆ సినిమాలో హీరో ఎలా ఉంటారంటే ఇలా ఉంటారు. ఎలా అంటే ఫస్ట్ హాఫ్లో దిష్టి తగిలేలాగా, సెకండ్ హాఫ్లో స్క్రీన్ షాట్ పెట్టుకోవాలనిపించేలాగా, థియేటర్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఇంకోసారి చూద్దాం అనిపించేలాగా. కథ గురించి చెప్పాలి అంటే దోపిడీ చేసేవాడు తరాలకు దారి చూపిస్తే అది అగ్నిశర్మ వాల్మీకి, ఊపిరి తీసేవాడు కాపరైతే అది ఈగల్ సహదేవ్. ఈ సినిమా రవితేజ గారి ఇద్దరు ఫ్యాన్స్ కలిసి చేసిన రచ్చ. అంటే ఇంకా చాలా చెప్పాలని ప్రిపేర్ అయ్యాను రవితేజ గారి గురించి. మీరు 9వ తారీఖున చూడబోయేది మాటల హోమం, దర్శకుడు చేసిన మారణ హోమం, మాస్ మహారాజా మాదిరి హోమం. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన కార్తిక్ గారికి, రవితేజ గారికి, వెన్నుతట్టిన పీపుల్ మీడియా సంస్థకి, విశ్వప్రసాద్ గారికి, వివేక్ కూచిపట్ల గారికి సదా కృతజ్ఞుడిని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. విషం మింగుతా, విశ్వం తిరుగుతా, కాపరి నవ్వుతా, ఊపిరి నాపుతా, విధ్వంసాన్ని నవ్వుతా, విధ్వంసాన్ని ఆపేటువంటి వినాశనాన్ని నవ్వుతా. వా